వెల్కమ్ టు కావ్యస్ అకాడమిక్ అడ్వెంచర్స్. నా పేరు కావ్య అండ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్లో నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే అసలు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఇయర్స్లో, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు ప్రజెంట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, అసలు ఎంత అవుతుంది, గ్రాసరీస్ కానీ, ఫోన్ బిల్, వైఫై, రెంట్ అసలు ఏంటి అని డీటెయిల్ బ్రేక్ డౌన్ అనమాట. నేను నాకు అయ్యే ఖర్చులు నేను మెన్షన్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే ఇట్స్ అప్ టు దెమ్ అనమాట. ఒక ఎస్టిమేషన్ కోసం మాత్రమే ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్గా ఇయర్స్ గురించి ఏమనుకుంటారంటే, ఇయర్స్ అంటే మోస్ట్లీ ట్యూషనే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ట్యూషన్ ఫీజు గురించి ఆలోచిస్తారు. బట్ ట్యూషన్ ఫీజు కాకుండా ఇంకా చాలా ఉంటాయి మీరు స్పెండ్ చేసేది. సో ఒక్కొక్కటి మనం డీటెయిల్గా చూద్దాం. వచ్చిన వల్ల ప్రతి ఒక్కరికి ఫస్ట్ డౌట్ ఉండేది రెంట్ గురించి అనమాట. సో మెయిన్ కంటెంటే రెంట్ కాబట్టి సో దాంతో స్టార్ట్ చేద్దాం. మా రెంట్ వచ్చేసి పర్ పర్సన్ మేము ఇల్లు మొత్తం లీజ్ తీసుకున్నాం అనమాట. సో 2200 సంథింగ్ పడుతుంది ఇల్లు మొత్తానికి. సో 3 floors అనమాట. 3 floors అంటే 2 floors. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అండ్ హాల్, నెక్స్ట్ పైన 2 bedrooms, కింద గరాజ్, బేస్మెంట్. సో ఇప్పుడు నాకు రెంట్ $450 పడుతుంది అనమాట పర్ మంత్. మాది జస్ట్ ఒక 5-minute వాక్ టు యూనివర్సిటీ. సో చాలా బెస్ట్ అని నేను చెప్తాను. డిపాజిట్ వచ్చేసి 300 కట్టాను. ఇప్పుడు మన మంత్లీ ఎక్స్పెన్సెస్ మనం డిపాజిట్ వేసుకోము. డిపాజిట్ ఇస్ సపరేట్ థింగ్. సో రెంట్ ఒకటి చూసుకుంటే నాకు మంత్లీ $450 గోస్ టు రెంట్. ఇప్పుడు మా ఇల్లు యూనివర్సిటీకి దగ్గర కాబట్టి రెంట్ ఇంత ఉంది. నేను లాస్ట్ ఇయర్ ఇంకొక ఇంట్లో ఉండేదన్నమాట. ఇంకో ఇంట్లో ఉండేదాన్ని. సో ఆ ఇంట్లో రెంట్ వచ్చేసి మోస్ట్లీ 350 అయితే క్రాస్ అవ్వలేదు. ఆ ఇంట్లో మేము 10 members 11 members ఉండేవాళ్ళం కాబట్టి 200 to 300 సంథింగ్ పడేది రెంట్. బట్ 10-11 members కొంచెం అడ్జస్ట్ అయితే ఓకే. బట్ నాకు అది కాలేజ్కి దగ్గర లేకపోవడం వల్ల కొంచెం ఆన్ క్యాంపస్ కానీ కాలేజ్కి పద్దాకలు వెళ్ళాల్సి వచ్చేది. సో అలా వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయ్యేది అనమాట. 2 buses చేంజ్ అవ్వాల్సి వచ్చేది. న్యూ హెవెన్ అనమాట ఇల్లు. ఇప్పుడు నేను ఉండేది West 7 కాలేజ్ పక్కనే కాబట్టి నాకు వాక్ 5 minutes 10 minutes వాక్ అనమాట. బిల్డింగ్ బట్టి చాలా బిల్డింగ్స్ ఉంటాయి. మోస్ట్లీ 5 minutes వాక్ అనుకుందాం. సో మీరు ఉండే లొకేషన్ని బట్టి కూడా మీకు ప్రైజెస్ చేంజ్ అవుతాయి. నేను చెప్పింది మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ నేను కాలేజ్ పక్కన ఉంటున్నాను కాబట్టి. కాలేజ్ పక్కన ప్రైవేట్ తీసుకుంటే మీకు $900 పడుద్ది. సో వచ్చేసి ఫుడ్ అనమాట. సో నేను మంత్కి ఫుడ్ ఎంత అని నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. ఐ డిడెంట్ క్యాలిక్యులేట్ అనమాట. సో ఓవరాల్గా మేము షేర్డ్ కుక్ చేసుకుంటాం, కొన్నిసార్లు సపరేట్గా కుక్ చేసుకుంటాం, డిపెండ్స్ అనమాట. సో ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి, అవైలబిలిటీని బట్టి అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే నేను $250 ఫుడ్కి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కాస్ట్కోకి వెళ్తాం, వాల్మార్ట్కి వెళ్తాం, ఇండియన్ ఫుడ్ స్టోర్స్కి వెళ్తాం. సో అలా మొత్తం బయట తినేది కాకుండా జస్ట్ గ్రాసరీస్ ఇదంతా కలిపి $250 అయ్యింది. రైస్ ప్యాకే ఒక $30 అవుతుంది. అండ్ వీక్లీ ట్వైస్ చికెన్ తింటే, వన్స్ చికెన్ తింటే $10. సో వీక్లీ ట్వైస్ $20. సో అలా $80 సమ్ చేంజ్ చికెన్కి అయిపోయింది అనమాట. సో కనపడదు బట్ అయిపోతాయి. సో $250 గ్రాసరీస్ కొనుక్కుందాం. సో నెక్స్ట్ ఎక్స్పెన్స్ చూసుకుంటే గ్యాస్ బిల్ అనమాట. గ్యాస్ బిల్ మాకు వచ్చేసి ఒక $50 to $60 పడింది అనమాట. ఇట్ డిపెండ్స్. ఎందుకంటే మాకు మోస్ట్లీ మా హీటర్స్ అన్ని ఎలక్ట్రిసిటీ పైన రన్ అవుతాయి. ఓన్లీ స్టవ్ అండ్ హాట్ వాటర్ అనమాట. స్టవ్ కుక్ చేసుకునే స్టవ్ అండ్ హాట్ వాటర్ ఈ రెండు మాత్రమే మా గ్యాస్ మీద రన్ అయితే అని నేను అనుకుంటున్నా. సో కొంతమందికి డిఫరెంట్గా ఉండొచ్చు. మా పాత ఇంట్లో డిఫరెంట్గా ఉండేది అనమాట. సో ఈ రెండు గ్యాస్ మీద రన్ అయితే కాబట్టి మాకు ఒక $50 to $60 రన్ అయితే. మీరు ఇన్ కేస్ చాలా మంది ఉండి అలా యూస్ చేసుకునేటట్టయితే మీకు ఇంకా ఎక్కువ బిల్ రావచ్చు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అనమాట. మీ యూసేజ్ని బట్టి మీకు ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ మాకు ఎక్కువ ఏం రాదు, ఒక $20-30 వస్తుంది. పాత ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వచ్చేది అని అనుకుంటున్నాం. గ్యాస్ బిల్లో ఎలక్ట్రిసిటీ బిల్లో ఏదో కొంచెం బాగా వచ్చేది మాకు. ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి మాకు $20 to $30. ఇన్ కేస్ వింటర్లో యూస్ చేస్తే ఏమన్నా ఒక $40. ఎప్పుడు 40 కూడా రాలేదనుకుంటా. మోస్ట్లీ 20-30 మాత్రమే మా ఎలక్ట్రిసిటీ బిల్. సో ఎలక్ట్రిసిటీ $20 to $30 అంతే. సో వైఫైకి వచ్చేసి $10 అనుకుందాం. నా ఫోన్ బిల్ వచ్చేసి $40. సో నేను ఫోన్ అండ్ ఇంటర్నెట్ రెండింటికి కలిపి $50 పర్ మంత్ పే చేస్తానమాట. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే మీరు లైన్ అని ఉంటుంది, AT&T, మొబైల్ అట్లా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో మీరు లైన్ తీసుకుంటే మీకు తగ్గిద్ది. లైన్లో మీరు యాడ్ అయితే మీకు తగ్గిద్ది. కొంచెం స్టూడెంట్స్కి అట్లా ఉంటాయి. అదంతా పెద్ద థింగ్ అనమాట. సో ఇప్పుడు ఫోన్ కొంతమంది ఆ సిమ్ ఇచ్చే వాళ్ళ దగ్గరే ఫోన్ కూడా తీసుకుంటారు. అలాంటప్పుడు ఫోన్కి సిమ్కి రెండింటికి కలిపి పడిద్ది. అలాంటి వాళ్ళకి $60, $70, $50 to $80 పడిద్ది వాళ్ళకి మంత్లీ. సో ఫోన్ బిల్ నేనైతే 50 అని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే $50 చేసుకుందాం, ఎందుకంటే నేను ఫోన్ సపరేట్గా తీసేసుకున్నాను అని చెప్పా కాబట్టి. అండ్ వైఫైకి వస్తే వైఫై జస్ట్ $10, $12. మేము 5 members ఉంటాం కాబట్టి $10, $12 పడింది. పాతింట్లో 10 members 12 members ఉన్నప్పుడు సమ్ $8-9 పడేది. సో అలా ఉండిద్ది అనమాట. మీరు ఆ డే వరకే బస్ తీసుకుంటే 2 hours పాస్ అని ఉండిద్ది అనమాట. నేను ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇంకో సపరేట్ వీడియో చేస్తా. బట్ జనరల్గా మా యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్లో చదువుకునే వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్ పాస్ అని ఒకటి ఇస్తారు. బస్ కోసం ఒక సపరేట్ పాస్ ఇస్తారనమాట. సో అందులో ఏంటంటే మీరు నేను వచ్చిన స్టార్టింగ్లో $40 కట్టాను. సెకండ్ సెమ్కో థర్డ్ సెమ్కో $45 అయింది. ఈ సెమిస్టర్ అసలు తీసుకోలేదు. సో $45 కడితే మీకు 3 monthsకి ఒక 3 months or 4.5 months సంథింగ్కి మీకు బస్ పాస్ ఇస్తారనమాట. సో దానికి ఒక $50, $45 to $50 అనుకుందాం. అండ్ మిగతా $50 మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యాబ్ చేసుకోవడానికి ఆర్ ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. సో అలా ఇంకొక $50. సో మంత్కి $100 అని ట్రాన్స్పోర్టేషన్ పక్కన పెట్టుకున్నాం అంతే.
సో నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి మిస్లేనియస్ అనమాట. ఇలా ఎందుకు అన్నానంటే ఇది మంత్లీ మీకు అంత అనిపించదు, ఎందుకంటే సీజనల్ అనమాట. ఇప్పుడు వింటర్ రాగానే మీకు వింటర్ క్లోత్స్ కావాలి, మీరు ఇండియా నుంచి తెచ్చుకోరని నేను అనట్లేదు, బట్ తెచ్చుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక మీరు ఖచ్చితంగా కొంటారు. ఇండియా నుంచి తెచ్చుకున్నా ఇక్కడ మోస్ట్లీ ఈ స్నోకి అసలు ఆగవు. మాకైతే లిటరలీ వింటర్ క్లోత్స్కి చాలా స్పెండ్ చేయాల్సి వచ్చేది, ఎందుకంటే లేయర్స్ వేసుకోవాలి, లేదంటే చలికి అసలు ఉండలేరు. కాలేజ్కి వెళ్ళాలన్నా బయట చలి పుడుతూనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అవుతుంది, మాకు ఇప్పటిదాకా కూడా వింటరే రన్ అయింది, స్నో పడుతూనే ఉంది. సో జాకెట్ మనం ఎవ్రీ మంత్ కొనము, బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట జాకెట్కి. సో అదే మంచి జాకెట్ తీసుకోవాలంటే ఒక $80 to $120 ఉంటుంది ఈజీగా. అండ్ వింటర్ క్లోత్స్కి మీకు అవుతుంది. అండ్ సమ్మర్ వచ్చాక సమ్మర్ వేరు, తర్వాత ఆఫీస్ వేరు, ఫార్మల్ అది ఇది అని చెప్పి ఉంటాయి. సో $50 per month. ఈ మిస్లేనియస్లోనే ఫుడ్ అనమాట. ఫుడ్ అని సపరేట్గా చెప్పడానికి ఇందాక గ్రాసరీస్, ఈ ఫుడ్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళి ఎప్పుడైనా తిందాము ఇండియన్ ఫుడ్ అలా అనుకుంటే అట్లీస్ట్ నెలకి 1 time అయినా ఖచ్చితంగా వెళ్తారు. మేమైతే వెళ్తాము. సో నా ఎక్స్పెన్స్లో చెప్పుకుంటే బయట తినడానికి, బయట ఈ షాపింగ్ కాకుండా ఫుడ్కి ఒక $100 నేను పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే మీరు ఒకసారి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారంటే $15 తక్కువలో బిర్యానీ ఎక్కడ దొరకదు. సో ఈజీగా బయట మీరు ఫుడ్ తింటే $100, ఎప్పుడైనా కాఫీ అనో లేదా బబుల్ టీ అనో లేదా ఏదైనా కోక్ అనో డ్రింక్ అనో అలా ఐస్ క్రీమ్ అనో అలా స్పెండ్ చేస్తారు. సో దానికి ఒక $100. సో ఈ మిస్లేనియస్లో ఆ 100 క్లోత్స్ 100 కాకుండా ఈ ఫుడ్ బయట తిరిగేదానికి ఇంకొక 100, 200 మిస్లేనియస్ 150 అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఓవరాల్ చూసుకుంటే నాకు మంత్లీ $1000 పడుతుంది. నేను కూడా షాక్లో ఉన్నా $1000 ఖర్చు పెడుతున్నాను నేనని. సో బ్రేక్ చేసి మళ్ళీ ఫైనల్గా చెప్పుకుందాం. సో చూసుకుంటే రెంట్ $450, సో గ్రాసరీస్కి $250, అక్కడే ఒక 700 and some చేంజ్ అయిపోయింది అక్కడే. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బిల్లు $50, బయట షాపింగ్కి $150 to $200, ఎలక్ట్రిసిటీ వైఫై కలిపి ఇంకొక ఎలక్ట్రిసిటీ వైఫై గ్యాస్ కలుపుకొని ఒక $50 to $60 అనుకుందాం. ట్రాన్స్పోర్టేషన్ $100, మిస్లేనియస్ ఖర్చులు ఇంకొక $100, ఫుడ్ మిస్లేనియస్ ఫుడ్స్ ఇంకొక $100. సో అట్లా రౌండ్ ఫిగర్గా $1000 మంత్లీ ఖర్చు అయితే అనమాట. సో ఇన్ కేస్ సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ $1000 అనేది నా ఓన్ ఖర్చు అనమాట. మీరు ఇంకా తక్కువ రెంట్ హౌస్లో ఉన్నా, మీరు ఈ ఆన్లైన్ షాపింగ్, ఈ మిస్లేనియస్ అవుట్ సైడ్ ఖర్చులు మీకు లేకపోతే దెన్ మీకు ఒక 700 to 800లో అయిపోయింది. మోస్ట్లీ 200 తగ్గిద్ది, ఎలా అయినా కొంచెం ఖర్చులు ఉంటాయి. సో దిస్ ఈజ్ మై ఎస్టిమేషన్. మంత్లీ $1000 పెట్టుకుంటే బెస్ట్. మీరు అసలు సర్వైవ్ అవ్వాలి అని అంటే ఒక 200 కావాలంటే మీరు కట్ డౌన్ చేసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు బీ స్ట్రిక్ట్ విత్ ఇట్ అనమాట.